దిస్ ఈజ్ డాక్టర్ లక్ష్మి, ఎండి ఆయుర్వేద. ఇవాళ మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. వీటిల్లో మనకి ఆయుర్వేదంలో ఎలాంటి మంచి డ్రగ్స్ ఉన్నాయో గురించి చూసుకుందాం. వాటిలో ఒకటి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. దిస్ ఈజ్ విజయసార. ఇది విజయసార ప్లాంట్ యొక్క వుడ్ అండి. ఇది రెడ్ వాటర్ అని చెప్పి కేరళ వాళ్ళు రెడ్ వాటర్ని యూజ్ చేస్తారు కదా, వాళ్ళు నీళ్లు తాగరు, దీన్నే నీళ్ళలాగా చేసుకొని ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇది అసన అని బీచక అని చెప్పి దీన్ని గ్లాస్ వుడ్ కూడా చేస్తారనమాట. అది గ్లాసెస్ ప్రిపేర్ చేసి దీంట్లో నీళ్ళు పోసుకొని తాగితే డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్పి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి స్టడీస్ చేసి ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ కైనోట్రీ అంటారు. ఇది డయాబెటీస్కే కాదు, డయాబెటీస్ అసోసియేటెడ్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి. ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని కాంపెన్సేషన్ తగ్గించడం చేయకుండా దాని లెవెల్ని దాన్ని మెయింటైన్ చేస్తూ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని చెప్పి ఇది రీసెర్చ్ కూడా చెప్పబడింది. మీరు గూగుల్ చేసి చూస్తే చాలా ఆర్టికల్స్ వస్తాయి విజయసారం మీద. సో అంత మంచి డ్రగ్ అనమాట. ఇది మనకి ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. మనకి ఈ ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి మనకి బేగం బజార్, హైదరాబాద్లో అయితే బేగం బజార్ దగ్గర దొరుకుతాయి. మనకి మునాలాల్ అని చెప్పి చాలా ప్లేసెస్ ఉన్నాయి చుట్టుపక్కల ఆయుర్వేదిక్ స్టోర్స్లో, వాటిలో దొరుకుతుంది ఇది. దీన్ని మనము కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ పౌడర్ లాగా చేసుకొని 1:16 రేషియో, ఒక పార్ట్ డ్రగ్ వేస్తే 16 పార్ట్లు నీళ్ళు వేయాల్సి ఉంటుంది. దాన్ని మనము 8 పార్ట్ల వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనము నీళ్ళలాగా యూజ్ చేసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ని అట్మోస్ట్ 12 వీక్స్ లోపల ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్పి రీసెర్చ్ కూడా చేయబడింది అనమాట. ఇవన్నీ రీసెర్చ్ పబ్మెడ్ అని చెప్పి, ఐజేఎంఎస్ అని చెప్పి ఇట్లాంటి మనకి జర్నల్స్ ఉన్నాయండి. ఆ జర్నల్స్లో కూడా దీని మీద ఆర్టికల్ చేసి రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసిన డ్రగ్ ఇది. సో ఇట్లాంటివి మనం ఏంటి అంటే నీళ్ళు తాగాలి అంటే కష్టంగా ఉంటుంది చాలామందికి. ఎక్కువ నీళ్ళు తాగితే యూరిన్ వచ్చేస్తుంది, మనకి ఎనర్జీ కూడా రాదు, అండ్ నీరసం అనిపించేస్తుంది, నీళ్ళే తాగాలంటే బోర్గా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇట్లాంటివి మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేదంలో చరక సమితిలో ఒక చిన్న ఫ్రేజ్ చెప్తాను. సారోదకం వా, కృశోదకం వా, మధుదకం వా, త్రిఫలారసం వా అని చెప్పి ఈ 4 రకాల ఉదక ప్రిపరేషన్స్ అనమాట. అంటే వాటర్లో మనం వేసి బాయిల్ చేసుకొని తగ్గించుకొని యూజ్ చేసేవన్నమాట. ఇట్లాంటి ఉదక ప్రిపరేషన్స్ చేసుకొని వాటర్తో పాటు ఇవి కూడా తీసుకుంటే మీకు ఏదైతే షుగర్లో ఉండే దాహం అనేది తగ్గిస్తూ మీ బాడీలో కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతూ మీ బాడీ మెటబాలిజంని కూడా మీకు సెట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ మీకు ఈ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. వితిన్ 12 వీక్స్లో యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ షుగర్ లెవెల్స్ అనమాట. సో ఇట్లాంటివి మీరు ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేసుకోండి. సారదకం కాకుండా కుశోదకం అని చెప్పి దర్భగడ్డి కూడా మనకి ఇప్పుడు గోధుమ గడ్డి గురించి చెప్పారు, బట్ ఆయుర్వేదంలో మనకి దర్భకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దర్భగడ్డితో చేసే ఉదక ప్రిపరేషన్స్ ఉంటాయి. త్రిఫలా అందరికీ తెలిసిందే, దాంతో కూడా మనం ఉదక ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మధుదకం అంటే యాక్చువల్లీ మనకి బయట అందరూ హాట్ వాటర్లో తేనె వేసుకొని తీసుకోమంటారు, బట్ ఆయుర్వేదం ఈజ్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దట్. చల్ల నీళ్ళల్లో మాత్రమే తేనె వేసుకొని తాగాల్సి ఉంటుంది. దీనివల్లనే షుగర్ లెవెల్ తగ్గుతుంది అని చెప్పారు. ఈవెన్ లోలింబరాజు అని చెప్పి ఒక ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన గ్రంథంలో కూడా మనకి చల్ల నీళ్ళల్లో మాత్రమే ఈ తేనె వేసుకొని తాగితే మీకు ఈవెన్ ఒబేసిటీ కూడా తగ్గుతుంది అని చెప్పి రాసి చెప్పబడింది అనమాట. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి రోజు అన్నీ తాగాల అనుకోం కాదు, మీకు ఏదైతే నచ్చుతుందో అది ఒకటి దాన్ని తీసుకోవచ్చు. ఇవాళ విజయసారం తీసుకున్నారనుకోండి డ్రగ్ వాటర్, రేపు మనకి దర్భగడ్డితో నీళ్ళు తీసుకోవచ్చు, ఎల్లుండి మళ్ళీ త్రిఫలారసంతో వాటర్ తీసుకోవచ్చు. మనకి త్రిఫలారసం వాటర్ ఏంటంటే ఈ డయాబెటిక్ విత్ మోషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి మోషన్ అవ్వని వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కాంబినేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు త్రిఫలారసం అని ఈ త్రిఫలా వాటర్ని మీరు తీసుకుంటే మీకు మోషన్ ప్రాబ్లము సెట్ అవుతుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్లో వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఒక సిమ్టమ్ ఏదైతే మనకి అసోసియేటెడ్గా ఉందో, ఉట్టి డయాబెటీస్కి ప్రతి ఒక్క డయాబెటీస్కి ఇదే తీసుకోవాలి అని కాకుండా డయాబెటీస్ అసోసియేటెడ్ విత్ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఉన్నాయా, డయాబెటీస్ అసోసియేటెడ్ విత్ కదా మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో అట్లా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్కి ఇంట్రడ్యూస్ చేసుకునే డ్రగ్ కూడా మారిపోతుంది. సో మీరు ఏదన్నా అట్లా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ డ్రగ్స్ని మీరు ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి చూసుకొని అలా వాడుకుంటే మీకు డయాబెటీస్ వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి. మనకి ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. మనకి ఈ ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి మనకి బేగం బజార్, హైదరాబాద్లో అయితే బేగం బజార్ దగ్గర దొరుకుతాయి మనకి.